ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. అబ్బా వయ్యారి వచ్చింది, వయ్యారి వచ్చింది. మన జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మన నాయకుడు ఇచ్చిన మాట తప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ డైలాగ్ సిగ్గేస్తుంది కదా చెప్పి మరి మాకేం సిగ్గేస్తుంది చెప్పి. మన కార్యకర్త భుజం మీద మరొక పార్టీ జెండా ఉంచని దమ్మున్న వ్యక్తి మన వైఎస్ జగనన్న. డబ్బా 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 కొట్టు డబ్బా. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయ చరిత్రలోనే ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మరొక పార్టీతో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. మరొక పార్టీతో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా. చూడరా దెంగు కానీ అతి దెంగు. అధికారమైన ప్రతిపక్షమైన రొమ్ము విరిచి మగాడిగా ముందు నించుని పోరాడుతున్నటువంటి వ్యక్తి. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. మరి అలాంటి దమ్మున నాయకుడు మన ముందున్నప్పుడు మనకు ఎందుకు భయం? మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెలుతురు వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది. మరి జగన్ 2 పాలన ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం చెప్తా. చూస్తూ చూస్తూ కన్ను మూసుకుంటే 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఇచ్చిన మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రతి ఒక్క హామీని అమలు పరిచినటువంటి ఏకైక పార్టీ. అయ్య బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క కలిసిందా? అందుకే ఈ రోజున ప్రజలందరూ అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో స్కీములు లేవు, ఓన్లీ స్కామ్లు. ఒకసారి ఫేస్ తరంగించుకో. సేపు అయిపోతాం మా. అవునా కాదా? మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అరటి రైతులకి భరోసాగా ఉంటూ ఆసరాగా ఉంటూ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటే చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మరి అటువంటి నాయకులు మన మధ్య ఉండడం మనందరి అదృష్టం. అందుకే 11 వచ్చినాయి. ఏందంటే ఇప్పుడు పంచాయతీ వేసేసాడు, బాగా వేసేసాడు. మరి ఈసారి వచ్చే ఎన్నికల్లో నాగార్జున నేను గెలిపించుకోవాలి. ఎందుకు అడుగు తింటానిక? మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలి. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకుని అద్దాలు అమ్మరా అమ్ముతారియా? మళ్ళీ మళ్ళీ మనందరం ఒక్కసారి జై జగన్. ఎవడు భావరక్షణ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబరా. ఆయన గురించి ఏం చెప్తావమ్మా? ఆయన గురించి ఏం చెప్తావు? ఏం లేదు డల్లా. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. అలా మనం చూస్తే ఎంత దుర్మార్గం అంటే సార్ వచ్చేసారు. బాలాజీ గోవిందప్ప ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా చేశారు మైసూర్లో. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోర్టులో హాజరుపరిచారు. ఆడికి అలాగే అవ్వలేరా. రిమాండ్ లోకి వెళ్ళారు. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఆయన ఎవరు మాకు తెలియదు సార్. ఆయన ఏమైనా రాజకీయ నాయకుడా? ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్.
ఒక కంపెనీకి అంటే వరల్డ్ వైడ్ కంపెనీకి యూరప్ లోనే బ్రహ్మాండమైనటువంటి కంపెనీకి వికాట్ కి ఆయన ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఈ వికాట్ కంపెనీ గురించి 2 మాటలు ఇక్కడ మీకు చెప్పాలి. చెప్తారా? ఆ వికాట్ కంపెనీకి ఈ బాలాజీ గోవిందప్ప ఫైనాన్స్ సెక్రటరీ. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. ఆయనకి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాలే సార్. లిక్కర్ స్కామ్ అంట. అసలు స్కామే లేదు, లిక్కర్ స్కామ్. అన్ని లిక్కర్ ఫ్యామిలీయరా? లిక్కర్ ఫ్యామిలీయా? లేనిపోని స్కామ్ను సృష్టించి ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్? మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.